వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలిచావే. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట అదే నా జీవిత ధన్యత. అందరం కలిసి వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన భారము అనుభవింపా నీ కృపతో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలిచితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. గట్టిగా మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, 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 నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను, నూతనమాయను. అయ్యా అమ్మ అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నావు, ఆరోగ్యం కోసం ఆశపడుతున్నావు, సొంత ఇల్లు ఉండాలని చెప్పి తంటాలు పడుతున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని చెప్పేసి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. ఆ పొలం కొనాలి, ఆ స్థలం కొనాలి, ఆ వాహనం కొనాలి, ఆ వస్తువు కొనాలి, వీటన్నిటి కోసం నువ్వు తప్పిస్తున్నావు. కానీ వినో,
ఈరోజు నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు చెప్పు. సొంత ఇల్లు కోసం కాదు, సరే. ఇంకా దేనికోసం ప్రయాసపడుతున్నావు? పొలం కొనుక్కోవాలని కాదు, సరే. ఇంకా దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? మంచి కారు కొనుక్కోవాలని కాదు, సరే. ఇంకా దేనికోసం నువ్వు ఆశపడుతున్నావు? కొంత బంగారం ఉంటే బాగుంటుందని చెప్పు కాదు. ఒక్క నిమిషం, ఇప్పుడు నీ వయసు ఎంత? 20 సంవత్సరాల, 30, 40, 50, 60, 70? సరే, దానికి 100 సంవత్సరాలు కలపండి. కలిపారా? మీ వయసు ఒకవేళ 20 సంవత్సరాలు అనుకోండి, ఈరోజు దానికి 100 సంవత్సరాలు కలిపారనుకోండి, అప్పుడు ఎంత చెప్పండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వయసులో మీరు భూమి మీద ఉంటారా? బతుకుంటారా? బతుకుంటారు. సరే, 100 సంవత్సరాల తర్వాత మీలో ఎవరైనా భూమి మీద బ్రతుకుండే ఛాన్స్ ఉందా? ఉంటే చెప్పండి. ఉందా అండి? లేదు. 100 సంవత్సరాల తర్వాత నువ్వు కష్టపడి కొన్నావే ఇల్లు, ఆ ఇంట్లో ఎవడుంటాడో నీకు తెలుసా? నా పొలము, నా పొలము, నా ఆస్తి, నా ఆస్తి అని తంటాలు పడుతున్నావు, తిప్పలు పడుతున్నావు, ఆస్తి పెంచుకోవాలని ఆశపడుతున్నావు. వినో, 100 సంవత్సరాల తర్వాత ఆ పొలంలో ఎవడు పంటలు వేస్తాడో నీకు తెలుసా? నీ ఇంట్లో ఎవడుంటాడో నీకు తెలియదు. రెక్కల ముక్కలు చేసుకొని కొన్నటువంటి ఆ పొలాల్లో ఎవడు పంట వేస్తాడో నీకు తెలియదు. నా కారు, నా కారు, నా కారు అంటున్నావు, అసలు ఆ కారు ఎవడు నడుపుతాడో తెలియదు. నా బంగారం, నా బంగారం అంటున్నావు, అసలు ఆ బంగారం ఎవరేసుకుంటారో తెలియదు. ఎందుకని? నువ్వు దిగంబరిగా ఈ లోకానికి వచ్చావు. అన్నీ విడిచిపెట్టే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈరోజు నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావో అది ఏది కూడా నీతో వచ్చే ప్రసక్తి లేదు. అయితే వినో, దేనికోసమైతే ఈరోజు ప్రాకులాడుతున్నావో అది స్నేహం కోసం కావచ్చు, ప్రేమ కావచ్చు. ప్రేమ దోమ అని చెప్పి అబ్బాయిలతో అమ్మాయిలతో చేసేటటువంటి పనికి మాలినటువంటి ప్రణయాలు కావచ్చు, కలిగి ఉన్న అక్రమ సంబంధాలు కావచ్చు, అక్రమ సంపాదన కావచ్చు, ఆస్తిని పెంచుకునే ఉద్దేశంతో చేసేటటువంటి తప్పుడు పనులు కావచ్చు. విను సహోదరి సహోదరులు, ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని నువ్వు చేసే ప్రతి తప్పు వల్ల రాబోయే రోజుల్లో భయంకరమైన శిక్ష ఉంది. ఆ శిక్ష పేరు ఏంటో తెలుసా? నరకం, అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన స్థలం. తప్పు చేసిన ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళాల్సిందే, పాపము చేసే ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళాల్సిందే అని బైబిల్ సెలవిస్తుంది. క్రైస్తవ సమాజం అడుగుతున్నా, ఈరోజు మనలో పాపము చేయని వాడు, తప్పు చేయని వాడు ఎవరైనా ఉన్నారా? లేరుగా. మరి నువ్వు తప్పు చేస్తూ, పాపం చేస్తూ పరలోకానికి ఎలా వెళ్తావు? వెళ్ళే ఛాన్స్ లేదుగా.